ప్రభు మరికొన్ని విషయాలు మేము ధ్యానం చేయడానికి మీ సహాయమును మాకు దయచేయము. ఈ దాసును బలపరిచి నీ వాక్కు బిడ్డలకు అందించమని పునరుత్థానుడైనటువంటి యేసు నామములో ప్రార్థన ఆలకించండి పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్దామండి. మళ్ళా చెప్దాం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు పరమ తండ్రి మీకు ఎల్లరికూ అనుగ్రహించును కాక. దైవజనులు దేవదాసు గారు చెప్పినటువంటి ఒక కంటద వాక్యం చెప్పిన తర్వాత ఒక అరగంట, దయచేసి ఎక్కువసేపు కాకుండా ఒక అరగంట. తండ్రి గారు చెప్పినటువంటి ఒక కంటద వాక్యం అంటే ఏంటంటే, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత వాక్యం విన్నా లాభమేంటి నమ్మకపోతే. రెండో వరుస, ఎంత నమ్మినా లాభమేంటి రక్షణ పొందకపోతే. మూడో లైన్ ఏంటంటే, ఎంత రక్షణ పొందినా లాభమేంటి పాపం మానకపోతే. చెప్తారు సార్ ఎవరైనా? ఎవరు చెప్పరా? అందరు విన్నారా? మరి చెప్పరే? మరలా చెప్పమంటారా? ఎన్ని ప్రసంగాలు విన్నా లాభమేంటి నమ్మకపోతే. రెండు, ఎంత నమ్మినా లాభమేంటి రక్షణ పొందకపోతే. మూడవదిగా, ఎంత రక్షణ పొందినా లాభమేంటి పాపం మానకపోతే. అంటే ఇవన్నీ దేని కొరకు చెప్పండి? ఈ సభలైనా, సమావేశాలైనా, ఉపవాసాలైనా, ఆదివారం దేవాలయమైనా, పాటలు, ప్రార్థన, వీటన్నిటి సారాంశం ఏంటంటే మన చేత పాపము మానిపించుటకు. అందరు చెప్పండి, మన చేత వాక్యాన్ని, ఇందాక చెప్పిన కంటద వాక్యంలో వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, నమ్మాలంట. చెప్పండి, అర్థం చేసుకొని నమ్మి రక్షణ పొంది పాపానికి దూరంగా ఉంటే తప్పనిసరిగా పరలోక రాజ్యానికి వెళ్ళగలం. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఓసారి ముసలివాడు ఆలస్యంగా వచ్చిందంట మీటింగ్కి. ఆలస్యంగా వచ్చి దారిలో కూర్చుందంట. ఈ లోపల పాస్టర్ గారు ఆయన సిద్ధపడినటువంటి ప్రసంగ కాగితం ఎక్కడో పడిపోయిందంట. ఏంటి ప్రసంగ సారాంశం? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఏంటి చెప్పండి? మాకు కూడా ప్రతి వాళ్ళకు ఒక కాగితం ఉంటుంది, కొంచెం రిఫరెన్స్లే రాసుకుంటాం. అది పోయిందనుకో మా పని. ఇంకోటి ఏదో చెప్పాలనుకోండి, ఆయన కాగితం పడిపోయిందని మా పిల్లలు తీసేశారంట. ఆయన వచ్చే ముందు బాయ్ చూసుకోకుండా వచ్చేసాడు ఆయన. పాపం మరి కాగితంలో అదేం చేస్తాడు? స్టేజ్ మీద తిరుగుతుంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో 2 మాటలు చెప్తున్నాను, మళ్ళీ ఆ మాట అన్నాడు. ఏమాట? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇలా చెప్పి కంగాళ్ళు పాపం స్టేజ్ జారి పడిపోయాడట. పడిపోవడం ముసలమ్మ మీద పడిపోయాడంట. పడిపోయినప్పుడు ముసలమ్మ అనుకుందంట, అన్నాడంటే, అమ్మ ఏమనుకోద్దు, నన్ను క్షమించంటే, అయ్యా మీరే నన్ను క్షమించాలందన్న ముసలమ్మ. ఏంటి నేను ఎందుకు క్షమించాలంటే, ఇందాక నేను చెప్తాను మేము, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేనే దారిలో కూర్చున్నాను బాబా. ఏమన్నా అర్థమైందా? అంటే త్వరగా వస్తున్నాడు ఆయన గురించే, యేసుప్రభు గురించా? ఆ ముసలమ్మ ఆవిడ గురించి అనుకుంది. అంటే వాక్యం అర్థం చేసుకోపోతే, నమ్మకపోతే, రక్షణ పొందకపోతే, పాపం మానకపోతే అంత గుడుసున్నా. సరే, వాక్యంలోకి వచ్చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం అయిన తర్వాత చాలామంది దైవ సేవకులు ఎక్కువగా చేపల గురించి చెప్తూ ఉంటారు. ఈ సభలో కూడా మీరు చేపల గురించి ఫుల్గా వినేసి ఉంటారు. ఏమో విన్నారా? తిన్నారా? అంచేత ఈరోజు ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి తన పనంతా ముగించుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులైన వారు, మన టాపిక్ ఏమిటంటే, ఆయన వెళ్ళిపోతుంటే శిష్యులైన వారు ఏడవాలి. ఏంటి? అవునా కదా? చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. అవునా కదా? యేసు ప్రభు వెళ్ళిపోతుంటే ఏడవాలా వద్దా?
ఏడవాలా నవ్వాలా? ఏడవాలి. కానీ ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే వారు ఏడ్చారని లేదు. ఏముందంటే 52వ వచనం, ఒకటి నమస్కారము చేసిరి, రెండు మహానందముతో యెరూషలేమునకు వెళ్ళిరి, మూడవదిగా ఎడతెగక దేవాలయంలో ఉన్నారు, నాలుగవదిగా స్తోత్రము చేయుచుండిరి. ఏం చేశారంటే ఇక్కడ ఏంటి? యేసు ప్రభు వెళ్ళిపోతే వీరికి ఆనందమా విచారమా? ఏమంటే అంతవరకు యేసు ప్రభు వారిని కూడా తిప్పి చక్కని ట్రైనింగ్ ఇచ్చి చక్కని అధికారం ఇచ్చి ప్రభు వారిని ముందుకు నడిపించారు. అంచేత ప్రభు నిన్నే నమ్ముకున్నావు, నీ మీద ఆధారపడ్డావు, నువ్వు చూస్తే పరలోకానికి వెళ్ళిపోతున్నావు, ఏంటి ప్రభా సంగతి అని చెప్పి వారు ఏడవాలి, విచారపడాలి, వేదన పడాలి. కానీ శిష్యులైన వారు చేసిన పని ఏంటంటే ఇక్కడ అస్సలు వారు బాధపడలేదంట, అస్సలు వారు ఏడవలేదంట, అస్సలు వారు విచారపడలేదంట. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే 4 విషయాలు చెప్పుకొని మనం ముగించుకుందాం. ఎట్టి పరిస్థితిలో మరి అరగంట మించకుండానే ముగించుకుందాం. 4 విషయాలు ఎందుకు వారు ప్రభువు వెళ్ళిపోతుంటే ఏడవకుండా ఆనందించారు. అదే మన వాక్య భాగం. ఎందుకు ఆనందించారంటే యేసు ప్రభు వెళ్ళిపోతూ వారికి గొప్ప ఉద్యోగం ఇచ్చి వెళ్ళాడండి. ఒకసారి అలా చెప్పండి, మన్నా చెప్పండి గట్టిగా. ఏమిచ్చాడు చెప్పండి? వారిని ఊరకనే వదలలేదంట. ఏం చేశాడు యేసు ప్రభు? గొప్ప ఉద్యోగం ఇచ్చాడు ఆయన. ఏ ఉద్యోగం చెప్పండి? లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దయచేసి ఎవరిని తీస్తే చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఏంటమ్మా? ఆయన తన 12 మంది శిష్యులను దయ్యముల మీద అధికారమును, రోగములను స్వస్థపరచు, ఇలాగ అనేకమైనటువంటి అధికారములు ఇచ్చి అపోస్తల కార్యాలు ప్రభు ఏమన్నారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి అందరికీ సువార్త చెప్పండి అని గొప్ప ఉద్యోగం ఇచ్చారండి. ఏ ఉద్యోగం చెప్పండి? సువార్త చెప్పేటటువంటి ఉద్యోగం యేసు ప్రభుకి ఇచ్చాడు. చెప్పండి అందరూ, ఏ ఉద్యోగం? సువార్త చెప్పేటటువంటి ఉద్యోగం. రెండవదిగా దయ్యములను వెళ్ళగొట్టే ఉద్యోగాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చారు. బాగా వినాలి. మూడవదిగా రోగములను వెళ్ళగొట్టేటటువంటి ఉద్యోగాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చారు. అంచేత వారు ఏడవడం మానేసి, ప్రభా మీరు వెళుతున్నా మాకు గొప్ప ఉద్యోగం ఇచ్చి, మాకు గొప్ప అధికారం ఇచ్చి మీరు పరలోకానికి వెళ్తున్నారు ప్రభు అని చెప్పి వారు ఏడవడానికి బదులుగా నవ్వినట్లుగా, ఆనందించినట్లుగా. ఇంగ్లీష్ బైబిల్ ఏమందంటే దే వర్షిప్డ్ అని ఉంది. అంటే వారు ఆయనను ఆరాధించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. అయితే ఈ ఉద్యోగం ఎక్కడ చేయాలంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదువుకోండి. దయచేసి మైకులో చదవనమ్మ తీసిన వారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చాలండి. ఏం చేయాలంట? సమస్త జనులను మీరు శిష్యులనుగా చేయండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఎంతవరకు వారు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే భూదిగంతముల వరకు. అందరు చెప్పండి ఒకసారి, ఎంతవరకు వెళ్ళిపోవాలంట? భూదిగంతాలు అంటే అర్థం ఏంటి? భూమి కొనల వరకు, భూమి కొసల వరకు, భూమి చివరిదాకా. భూమి ఎక్కడుందో అంతవరకు మీరు వెళ్ళి సువార్త చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప అధికారం ఇచ్చాడు వారికి ఆయన. అంతేకాదు కానీ మీరు నా కొరకు సాక్ష్యం చెప్పండి అనే ఉద్యోగాన్ని ప్రభు వారికి అప్పగించారు. అంటే చాలా మాటలు చెప్తున్నా, మీరు గమనిస్తున్నారు లేదు?
ఒకటి, రోగములను పోగొట్టేటటువంటి అధికారం ప్రభు వారికి ఇచ్చాడు. దయ్యములను వెలగొట్టేటటువంటి పనిని యేసు ప్రభు వారికి అప్పగించారు. దేవరాజ్యమును గురించి ప్రకటించేటటువంటి గొప్ప పనిని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైన వారికి అప్పగించారు. ఇలాంటి పెద్ద ఉద్యోగం ప్రభు వారికి ఇచ్చాడు కనుక ఏం చేశాడు చెప్పండి, వారు ఎవడవడో మానేసి యేసు ప్రభు వెళ్తుంటే ఆనందంగా సంతోషంగా దేవుని ఆరాధిస్తూ వారు ప్రభు వైపు చూశారని చెప్పి వాక్యంలో మనం గమనిస్తాం. ఈ శిష్యులైన వారిని యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి అప్పుడు వారిని ఏర్పాటు చేశారంట. ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదివితే అక్కడ మాట మనం గమనిస్తాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం అండి. ఆ దినములందు చదువమ్మా. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులని యేసు ప్రభు పేరు పెట్టెను. చాలండి. ఏమండి, ఈ శిష్యులైన వారిని యేసు ప్రభు మామూలుగా ఏర్పాటు చేయలేదంటే ఎలా ఏర్పాటు చేశారు చెప్పండి? ప్రార్థనాపూర్వకముగా. అందరూ చెప్పండి గట్టిగా, ఎలా ఏర్పాటు చేశారు? నేను అన్న టైంలో పావుగంట అయిపోయింది, ఇంకో పావుగంట ఉంది. ఎలా ఏర్పాటు చేశారు? మనం కూడా ఏ పని చేసినా ముందు ఏం చేస్తాం చెప్పండి? పనికి ముందు ప్రార్థన చేస్తారా, కొబ్బరికాయ కొడతారా? ఎప్పుడమ్మా ఏం చేస్తారు? చాలామంది రెండూ చేస్తారు. ఏ రెండు? ప్రార్థన చేసి మేము వెనక్కి తిరిగాను గబేలు కొడతారు కొబ్బరికాయ. రెండూ కావాలి కొంతమందికి. అంచేత నేను మాట అంటాను, ప్రార్థన కంటే గొప్పదా కొబ్బరికాయ? మాట్లాడరమ్మా. యేసు నామం కంటే గొప్పదా? అంచేత యేసు ప్రభువారు ఏ పని చేసినా మీరు చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచేటప్పుడు ప్రార్థన చేసి పంచాడని ఉంది. లాజరును లేపేటప్పుడు ఆయన ముందు ప్రార్థన చేశాడని ఉంది. సేవ చేసేటప్పుడు 40 దినాలు ప్రార్థన చేసేటప్పుడు సేవలో దిగాడైనా. ఏమండి, అంచేత రోజు వాక్యంలో మనం గమనిస్తే ఇప్పుడు సత్యప్రసాద్ గారు చక్కని సభలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం. దీని ముందు ప్రార్థన చేశారా లేదా? చేశారా? 7 చోట్ల చేశారమ్మా. మీరు బాగా చెప్తున్నారు వివరాలు, చాలా సంతోషం. 7 చోట్ల ప్రార్థన చేశారంటే చాలా సంతోషం. ఏమండి, అంచేత ప్రార్థనాపూర్వకముగా మన పనులను ప్రారంభించుడా. మన ఆత్మీయ తండ్రి దైవజనుడు దేవదాసు గారు అన్నారు, ప్రయాణమై ప్రార్థన చేయండి, మీ మార్గము సరళమగును అని చెప్పి. అంటే ప్రయాణాన్ని ముందు కూడా ఏం చేయాలి చెప్పండి? అన్నిటికీ ముందు ప్రార్థనే. మరి ముందు ప్రార్థన అయిపోయికొద్ద ప్రార్థన చెప్పడమ్మా. చాలామంది రైలు ఎక్కినప్పుడు ఎంత ప్రార్థన చేస్తారు? ప్రభు పట్టాలు దీవించిన ఆయన, ఆ వెనకాల వచ్చారేళ్ళు, ముందు వచ్చారేళ్ళు, పక్క వచ్చారేళ్ళు, దీమే పడకుండా కాపాడిన ఆయన అని ఎన్నో ప్రార్థన చేస్తారు. దిగ్గానే మాట కూడా ఇంటిపోతారు. మరి క్షేమంగా దింపారు నాయనా, మీకు వందనాలని చెప్పి అనొద్దా? అనాలా? మాకున్న అలవాటు అది. ఇప్పుడు కారు వస్తా ప్రార్థన చేసా, మళ్ళీ దిగ్గానే కళ్ళు మూసుకొని ప్రభు క్షేమంగా నడిపించండి అంటే అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోతుంటారు చాలామంది. సరే, నా టైం లేదు ఎక్కువ చెప్పడానికి. వాక్యంలో మనం గమనిస్తే ప్రార్థనాపూర్వకముగా యేసు ప్రభు శిష్యులైన వారిని ఏర్పాటు చేశారు. వారికి గొప్ప ఉద్యోగం ఇచ్చాడైనా, గొప్ప అధికారం ఇచ్చాడైనా. ఇలాంటి అధికారం లోకంలో ఎవరికైనా ఉందా? ఏమండి, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు గారు గుడికి వెళ్ళాడు. ఆయన గుడికి వెళ్ళేసరికి అక్కడ కుంటివాడు పడి ఉన్నాడు. పేతురు గారు ఏమన్నాడు? ఓ కుంటివాడా, యేసు నామం పేరట లేచి నడమన్నాడు. నడిచాడా? కనుక దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప అధికారం వారికి ఇచ్చినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదవాలి మైకున్నవారు.
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వారు చేస్తారు ఇంకా గొప్ప. వేటికంటే వినాలి, యేసు ప్రభువు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేసే అధికారం ప్రభు శిష్యులకు ఇచ్చాడట. యేసు ప్రభు చేసేటటువంటి అద్భుతాల కంటే ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతాలు చేసే అధికారం యేసు ప్రభు శిష్యులైన వారికి ఇచ్చారంట. అందుకే పేతురు గారు ఒక్క ప్రసంగం చేస్తే ఎంతమంది మారిపోయారు చెప్పండి? ఏమండి, 3,000 మంది బాప్తీసాలు పొందేశారని వాక్యంలో మనం గమనిస్తాం. అలాంటి పేతురు ఏమన్నాడంటే, యేసు ప్రభు వారు ఇచ్చిన అధికారమును బట్టి తబితా అని చెప్పి ఒక ఆవిడ చనిపోయింది. వెళ్ళి పేతురు గారు ఏమండో తబితా, అందరూ ఏడుస్తున్నారంట అక్కడ. పేతురు గారు ఏమంటున్నారు, తబితా యేసునామం పేరట లేచి కూర్చో అంటే లేచి కూర్చుందాం. చూసారా ఎంత అధికారం ఇచ్చాడో యేసు ప్రభు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అయ్యా జ్వరం అని చెప్పి వెళ్తావా, నా నామం పేరట జ్వరం పో అంటాడు ఆయన. ఒకవేళ అంటే పోద్దా చెప్పనమ్మా, అందరూ ఒకసారి గట్టి చెప్పండి. అంటే పోద్దా? పోదు. ఏం చేయాలైనా మందులు ఎత్తాడు, టానిక్ ఎత్తాడు, అది ఎత్తాడు, ఇది ఎత్తాడు, బోళ్ళు ఎత్తాడు. ఎంత సంచి పట్టుకొని వస్తావు అక్కడికి. ఎక్కడి నుంచి? డాక్టర్ దగ్గరికి వెళ్తే. కానీ శిష్యులు అలా చేశారు అద్భుతాలు. యేసునామం పో అని చెప్పి అన్నారు అంతే. ఏమండి, అలాంటి గొప్ప అధికారం యేసు ప్రభు శిష్యులకి ఇచ్చాడు కనుక మన వాక్యాంశం మర్చిపోకూడదు, మన ధ్యానాంశం. వారు యేసు ప్రభు వెళ్ళిపోతుంటే ఏడవకుండా ఎందుకు నవ్వారు, ఎందుకు ఆనందించారంటే, ఇదిగో గొప్ప అధికారం ఇచ్చి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళారు. ఇంకో మాట చెప్పి మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 14:2. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను. చాలు. అంటే యేసు ప్రభు వారు ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఇప్పుడు స్థలము సిద్ధం చేయడానికి వెళ్ళాడంట. అందరు చెప్పండి ఒకసారి, ఏం సిద్ధం చేయడానికి వెళ్ళాడండి? నేను వెళ్ళినా మీకోసమే వెళ్తున్నాను, అక్కడ స్థలం సిద్ధం చేసి మరలా వచ్చి నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తానని చెప్పి గొప్ప వాగ్దానం యేసు ప్రభు చేశాడు. కనుక వారు ఏం చేశారండి? యేసు ప్రభు వెళ్ళిపోతుంటే ఏడవకుండా ఏం చేశారు? నవ్వుతూ ఆనందంగా. మన బంధువులు ఎవరైనా అమెరికా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంక నేను అక్కడ ఉండిపోతానంటే ఏడుస్తాం మనం. అలా కాకుండా అక్కడ అన్నీ సిద్ధం చేసి మరలా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తానంటే ఏం చేస్తాం? టాటా చెప్పి త్వరగా వెళ్ళిపోయి అన్నీ సిద్ధం చేసి మమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్ళని చెప్పి అంటాం. అంచేది యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోతున్నానని చెప్పి అనలేదు ఆయన. అక్కడికి వెళ్ళి స్థలాలు సిద్ధం చేసి మరలా మిమ్మల్ని నేను వచ్చి అక్కడ తీసుకెళ్తాను. లోకములో చాలామంది దేవుళ్ళని పిలువబడిన వారు ఉన్నారు. ఎవరైనా ఇలాంటి వాగ్దానం చేశారా? ఎతగాని గ్రంథాలు తిరగండి, ఎవ్వరూ చేయనటువంటి వాగ్దానాలు యేసు ప్రభు చేశారు. అందుకే దవిజల్లిన వారు ఏమన్నారంటే, ఇట్టి దేవుడు ఇట్టి నరుడు ఎవరో లేరు, ఎక్కడా లేరంట. చెప్పండి, ఇట్టి దేవుడు ఇట్టి నరుడు ఎవరూ లేరు. అంచేత మనమందరం కూడా చాలా భాగ్యవంతులము. మనందరికీ నిత్య నివాసాలు యేసు ప్రభు సిద్ధం చేస్తున్నారు. ఏ నివాసాలు చెప్పండి? భూమి మీద ఉండే నివాసాలు ఎంతకాలం మనకి? ఏమండి ఇలా చూడండి ఒకసారి. భూమి మీద మీరు ఇల్లు కట్టుకున్నారు, ఎంతకాలం ఉంటారా ఇంట్లో? ఏంటి ఎవరు మాట్లాడతలేదు? ఎంత కొంతకాలం అంటే ఏదో కొన్ని సంవత్సరాలు చెప్పండి. 70, 80, 100 అందాం. ఏమ్మా, ఏం పేరు మీ పేరు? విజయమ్మ గారు. 100 అందాం. 100 సంవత్సరాలు ఉంటాం మనం కట్టుకొని ఇంట్లో. ఇంకా తక్కువ అంటే బాధపడతారు. 70, 80, 100 అందాం. అంచేది 100 సంవత్సరాలు ఉంటాం మనం కట్టుకున్న ఇంట్లో. మరి అక్కడ ఎంతకాలం? ప్రకటన 22:5 యుగ యుగములు. సరే అల్లు చెప్పండి, గట్టిగా మరణం చెప్పండి. ఒకసారి చేపక్కిత మరణం చెప్పండి. సంతోషం.
అంచేత రోజు వాక్యంలో మనం గమనిస్తే యేసు ప్రభు మనలను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి అక్కడ నివాసాలు, అక్కడ గృహాలు సిద్ధం చేయడానికి వెళ్ళాడంట. అందుకే శిష్యులు యేసు ప్రభు వెళ్ళిపోతున్నా ఏం చేశారు? ఏడవకుండా నవ్వినట్లుగా, విచారపడకుండా సంతోషించినట్లుగా లూకా గారు రాస్తున్నారు. ఓ మాట్లాడుద్దని చెప్పండి, మీకు ఎక్కడ ఇల్లులు కావాలా, అక్కడ ఇల్లులు కావాలా? మీరు ఆలోచన చెప్పాలి. ఎక్కడొద్దా? ఈ పలంగా వచ్చి ఎవరన్నా జగన్ ఇల్లు రాస్తానంటే ఇక్కడ ఉంటారా? ఏమద్దా? శుభ్రంగా ఇక్కడి నుంచి వెళ్ళి లైన్ కట్టేస్తారు. ఎక్కడ మొన్న ఒకసారి మా సాలకు ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏమ్మా ఎందుకు వచ్చా? అయ్యా కొత్తగా వచ్చానండి బాబు, మీతో మాట్లాడాలి. ఏంటమ్మా ఏంటి చెప్పంటే, అయ్యా ఫలానా వాళ్ళు చెప్పారండి, సాలకి వెళ్తే జగన్ అని ఇల్లు అందరికి వచ్చేసింది, అక్కడ రాలేదండి, అందుకు వచ్చిందని సాలక. నేను అన్నాను, యేసు ప్రభు నమ్ముకోవడం, జగన్ ఇల్లు నమ్ముకున్నా నమ్ముకోపోని వస్తుంది. జగన్ ఇల్లు, మోడీ గారి ఇల్లు, నాయుడు గారి ఇల్లు ఇవన్నీ వస్తాయి, నమ్ముకున్నా నమ్ముకోపోయినా. అంచేత యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామంటే మనం ఏం చెప్పాలి చెప్పండి? పరలోకం కొరకు వచ్చానని చెప్పాను. అందరు గట్టిగా చెప్పని, మోక్షలోకం కొరకు మనం ప్రభు దగ్గరకు వచ్చాం. చెప్పండి, దేని కొరకు? యేసు ప్రభు కూడా అదే మాట చెప్పారు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మొదట మీరు దేవరాజ్యమును వెతకండి, తర్వాత లోక సంబంధమైన ఎత్తుక్కోమన్నాడు ఆయన. అవునా? ముందు లేవగానే ఏం వెతకాలంట? ప్రభా నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచునైనా అని చెప్పి దైవజనులు దేవదాసు గారు సలోమి గురించి చెప్తూ ఓ చక్కని మాట చెప్పారు. ఏమన్నారంటే, సలోమి ఎంత గొప్ప తల్లో అన్నాడు ఆయన. బావినాలి ఏమన్నా చెప్పండి, సలోమి ఎంత గొప్ప తల్లో. ఎందుకంటే ఆవిడ ఏం కోరింది? కోరిక. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఏమంటుంది? అయ్యా నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, ఈ 2 అబ్బాయిలు కూడా నీ రాజ్యములో నీ సింహాసనం దగ్గర అటొకడో ఇటొకడో కూర్చోవాలి ప్రభు. ఎంత గొప్ప కోరిక చెప్పండి. మన పిల్లల కోసం అని ఇలాంటి ప్రార్థన ఎప్పుడని చేస్తున్నారా? ఏమండి చెప్పండి సారి, మీ పిల్లల కోసం ఏం చేస్తారు ప్రార్థన? నాయన ఒకడు లాయర్ అయిపోవాలి, ఒకడు ఇంజనీర్ అయిపోవాలి, ఒకడు సైంటిస్ట్ అయిపోవాలి. ఏమండి ఇలా లోక సంబంధమైన తప్పని చెప్పడం లేదు, కానీ పర సంబంధమైన కోరికలు మనం కోరాలి. ఈ భూలోకములో ఎవడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా తినేది గుప్పెడు ముద్ద. ఒకసారి మా సంఘంలో ఒకరు, ఆ కోటేశ్వర్లు 100 కోట్లు పెట్టి స్ఫటిక ఫ్యాక్టరీ పెట్టారు. 100 కోట్లు మొత్తం లాస్ వచ్చేసింది. లాస్ వచ్చేసినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నేను పాస్టమ్మ గారు వెళ్ళి పాపం ఇవాడు బెంగెట్టేసుకుంది అని చెప్పి అనుకున్నాం. మేము అనుకున్నమ్మా ఏం బెంగెట్టుకోకండి, మరలా దేవుడు ఏదో రోజున ఇచ్చేస్తాడు అంటే ఆవిడో చక్కని మాట ఉంది. అయ్యా ఆ డబ్బులు ఉన్నప్పుడు ఒకటే సంతోషం, నాకు లేనప్పుడు ఒకటే సంతోషం. ఎందుకంటే ఎంతున్నా తినేది ఎంత ముద్ద కదా అని చెప్పండి. బోల్డ్ చోట్ల చెప్తాను ఈ ఉదాహరణ. అంచేత ఎంతున్నా తినేది ఎంత చెప్పండి. కొంతమంది ఎంత రకరకాలుగా భూలోక సంబంధమైన వాటి వైపు పరిగెడుతుంటారు. కనుక ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. 3వ మాట ఏంటంటే, వారు యేసు ప్రభు వెళ్ళిపోతుంటే ఏడవకుండా ఎందుకు నవ్వారంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చివరి మాట ఇది చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. యేసు ప్రభువు వెళ్ళిపోతే ఏమన్నారు? నేను శరీర రీతిగా వెళ్ళిపోతున్నా. ఎక్కడ యేసు నామం బట్టి 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పి అన్నాడు ఆయన. అంటే ఆయన శరీర రీతిగా వెళ్ళిపోతున్నా, ఆత్మీయ రీతిగా మాతోనే ఉన్నాడని చెప్పేసి
వారు ఏడవకుండా నవ్వారంట. అని అర్థమైందా? ఏడవకుండా నవ్వినట్లుగా ఈ లూకాగా రాస్తున్నారు చివరి వచనం అదే. ఎందుకు వారు ఏడవకుండా యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు సంతోషంగా ప్రభు వైపు చూశారు. ఏమండి ఏమన్నారు అక్కడ యేసు ప్రభు వారు? నేను మీతోనే ఉంటాను. ఎంతకాలం ఉంటాడంట? యుగ సమాప్తి వరకు. ఇంకో మాట, సదాకాలం. అందుకే మత్తయి సువార్త 1:23 దేవదూత ఏమన్నదంటే ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు. అంచేత ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకి అర్థం ఏంటి? దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన ఎంతకాలం తోడు చెప్పండి? యుగ సమాప్తి వరకు, సదాకాలం. ఇప్పుడు మాట్లాడుతాం చెప్పండి. ఎంతకీ యేసుప్రభు వారు పైకి వెళ్ళిపోయాడా, మనతో ఉన్నాడా? చెప్పనమ్మా. ఆయన వెళ్ళిపోయాడా, మనతో ఉన్నాడా? రెండు అని చెప్పానండి. వెళ్ళాడు ఆయన మహిమ శరీరంతో, కానీ ఆత్మీయ రీతిగా మనతోనే, మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ప్రసాద్ గారు ఎంతో ప్రయాసపడి సభలు చేస్తున్నారు. సభలో ప్రభు ఉన్నారా లేదా? 2-3 ఉంటే చాలు అన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కొన్ని 100 మంది ఉన్నారు. ఆయన ఎంతమంది కోరుకున్నారు? 2-3 ఉండి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ప్రత్యక్షం అవుతానని ప్రభువు సెలవిచ్చారు. అంచెత రోజులు నా వాక్య భాగం ఏంటంటే సదాకాలం మనతో ఉండేటటువంటి వాడు యేసు ప్రభువు వారు. ఇందాకటి మాట మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. దేవుళ్ళు అనేవారు అనేక మంది పిలువబడిన వారు ఉన్నారు. ఎవరైనా మేము చనిపోయినా సరే మీతోనే ఉంటామని చెప్పి అన్నారా? ఎవరన్నా? అంచేత పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దైవజనులు దేవదాస గారు పుస్తకం రాశారు. అంటే చాలా పుస్తకాలు రాశారు. అందులో పుస్తకం ఏంటంటే దైవ లక్షణముల స్తుతి. దైవ లక్షణాలు స్తుతిలో ఒక లక్షణం ఏంటంటే సర్వాంతర్యమైన. చెప్పండి, దేవుడు ఎవరు? సర్వాంతర్యం అంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడ ఉంటాడు? పక్క ఊర్లో ఎవరన్నా సభలు పెడుతున్నారు అనుకుని అక్కడ ఉంటాడా మరి? అంటే ఇది ముగించుకొని వెళ్తాడా? ఈ సభ ముగించుకొని చెప్పనమ్మా. ఏకకాలంలో సర్వాంతర్యం అంటే ఏకకాలంలో లోకమంతా ఉన్నాడు ఆయన. ఇక్కడ మన మీటింగ్లు చేస్తే ఇక్కడ ఉంటాడు ఆయన. అమెరికాలో మీటింగ్ చేస్తే అక్కడ ఉంటాడు ఆయన. లేదా మన పక్క ఊర్లో మీటింగ్ చేస్తే ఎక్కడ పడితే ఎక్కడ యేసునామమును తలుచుకుంటే అలాంటి గొప్పవాడైనా. ఒకసారి ఓ భక్తుడు ప్రయాణం చేస్తూ అలసిపోయి నిద్రపోయాడంట. శిష్యుడు బయటికి వెళ్ళి వచ్చాడు. వినండి, వచ్చేసరికి గబగబా గురువుగారిని లేపేశాడంట. అయ్యా లేకండి మీరు చాలా అపచారం చేశారు, లేకండి అని చెప్పి అన్నాడంట. ఏంటేమో నేనా ఏం అపచారం చేశానంటే మీరు తూర్పు తిరిగి కాలు పెట్టారండి బాబు, దేవుడు ఉండే స్థలం అన్నాడంట. ఏంటి తూర్పు వైపున కాలు పెట్టి నిద్రపోతున్నారు? లేకండి లేపేశాడంట ఈ శిష్యుడు. అప్పుడు గురువు అన్నాడంట, అయితే ఏ దిక్కులో దేవుడు లేడో చెప్పు, అటేపు కాళ్ళు పెట్టుకుని నిద్రపోతున్నాడంట. ఏ దిక్కులో లేడో చెప్పండి, మీరు చెప్పండి. ఏ దిక్కులో లేడన్న ఆయన. అప్పుడు శిష్యునికి అర్థమైందంట, సర్వాంతర్యమైన ఎక్కడ చూసినా ఎక్కడ తలంచకుండా మనతో ఉండే దేవుడు ఆయన, ఇమ్మానుయేలు దేవుడు ఆయన. అంచేత ఎంత గొప్ప దేవుడు ఆయన. పరలోకం వెళ్ళిపోతున్నా సరే శిష్యులు ఇక్కడ ఆనందంగా సంతోషంగా ప్రభు వైపు తేరు చూసినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. యోహాను 14:16 చదువుకుందాం. యేసు ప్రభువారు వెళ్ళిపోయే ముందు రోజు రాత్రి చెప్పిన మాట, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్త నేను పంపిస్తాను. అంచేది యేసు ప్రభువారు వెళ్ళిపోతే ఉన్నారు, ఇంకొక ఆయన నేను పంపిస్తాను. అంచేది యేసు ప్రభు వెళ్ళినా పర్లేదు, ఇంకొక ఆయన పంపిస్తాన్నాడు. కనుక శిష్యులైన వారు ఏం చేశారు? ఏడవడం మానేసి, ఈ మాట మర్చిపోకూడదు మీరు. ఏమాట? యేసు ప్రభు వెళ్ళిపోతుంటే ఏడవడం మానేసి ఎందుకు నవ్వారు వారు? అది మన టాపిక్, అది మన ధ్యానాంశం. ఎందుకు ఆయన వెళ్ళిపోతుంటే ఎందుకు ఏడవలేదు వారు? వెళ్ళిపోతూ ప్రభు పెద్ద ఉద్యోగం ఇచ్చాడు ఆయన. ఏ ఉద్యోగం అంట? పాదిరి గారు ఉద్యోగం. ఏ ఉద్యోగం? మాకేమో పాదిరి గారు ఉద్యోగం, మీకే ఉద్యోగం చెప్పండి?
సాక్ష్యం చెప్పే ఉద్యోగం ఇది, అవునా కదా? మేము వాక్యం బోధించడం, మీరు బలపడి ప్రభు గురించి అనేక మందికి సాక్ష్యం చెప్పడం. సాక్ష్యం చెప్పడం అంటే యేసు ప్రభు చాలా ఇష్టం అంట. అందుకే చాలామందిని ఏమన్నాడంటే, మీరు వెళ్ళి మీరు పొందిన ఉపకారం మీ ఇంటి వారు చెప్పండి, మీ బంధువులు చెప్పండి. పరలోకం వెళ్ళిపోతూ కూడా ఆయన చివరి కోరిక ఏంటి? నా కొరకు మీరు సాక్షులుగా ఉండండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 2వ పేర ఏమంటాడు ఆయన? భూ దిగంతాల వరకు మీరు నా కొరకు సాక్ష్యం చెప్పండి. అంచేత ఇక్కడ ప్రభువు చెప్పిన మరొక మాట ఏంటంటే, నేను వెళ్ళిన ఇంకొక ఆయన పంపిస్తున్నాను. ఎవరైనా? ఆదరణకర్త, పరిశుద్ధాత్మ తండ్రి. ఏం చేస్తాడంటే ఆయన? యోహాను 16:7 చదువుకుందామండి. యోహాను 16 అధ్యాయం 7 వచ్చును. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన ప్రయోజనకరము. మీకు చూడండి, యేసుప్రభు అన్నా, నేను వెళ్ళడం మంచిది. చెప్పండి, వెళ్ళడం మంచిదా ఉండడం మంచిదా? సార్ చెప్పండి, చెప్పండి, వదిలేద్దాం చెప్పండి అమ్మా. వెళ్ళడం మంచిదా ఉండడం మంచిదా? చాలామంది అనుకుంటారు యేసుప్రభు మా కాలంలో ఉంటే భలే ఉన్ను అనుకుంటారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నేను ఉండడం కాదు, నేను వెళ్ళి అక్కడ స్థలాలు సిద్ధం చేసి మరలా వస్తాను. అయితే నాకు బదులుగా నా స్థానంలో ఇంకొక ఆయన పంపిస్తాను. నేను వెళ్ళకపోతే ఆయన మీ దగ్గరికి రాడు అని ప్రభు స్పష్టంగా చెప్పారు. అంచేత నేటి కాలంలో ఎవరి పని జరుగుతుందంటే పరిశుద్ధాత్ముని పని. అందరు చెప్పని కట్టుకోసారి ఎవరి పని? తండ్రి పని అయిపోయింది అంటే అయిపోయిందంటే పూర్తిగా అయిపోలేదు. తండ్రి పని అయింది, కుమారుడైన యేసు ప్రభువారి పని అయింది. ఇప్పుడు ఎవరి పని? పరిశుద్ధాత్మని పని జరుగుతుందంట. ఏంటి చెప్పండి పరిశుద్ధాత్మని పని? మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవాదశ గారు మాట అన్నారు, పరిశుద్ధాత్మని పని అంటే పేరంటాలు చేసే పని పరిశుద్ధాత్మడు చేస్తాడంట. అందరు చెప్పండి ఒకసారి, ఏం చేస్తారు పేరంటాలు? మీరు ఎప్పుడన్నా పేరంటానికి వెళ్ళారా? వెళ్ళదా? మరి చెప్పండి, ఏం చేస్తారు? పెళ్ళి కూతుర్ని సిద్ధం చేస్తారు. అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా సంఘాన్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు ఆయన. అందుకు దేవదాస గారు మనందరికీ అర్థమయ్యే రీతిలో పేరంటాలు చేసే పని పరిశుద్ధాత్ముడు చేస్తాడు అని చెప్పి అన్నారు. ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తాం, ఆ ఎస్తేరు ఎవరి చేతిలోకి వెళ్తే ఆమెను పెళ్లి కుమార్తెగా సిద్ధం చేశారు చెప్పండి? హేగే చేతిలోకి వెళ్తే. అలాగనే హేగే అంటే నేటి కాలంలో పరిశుద్ధాత్మునికి హేగే వంటి బిరుదిచ్చారు చాలామంది, ఆ పేరు పెట్టారు. ఆయన చేతిలోకి మనం వెళితే ఇక్కడ యేసు ప్రభు అంటారు, ఆయనే మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు. మరిచిపోయిన బోధ మరలా మీకు జ్ఞాపకం వచ్చేలా చేస్తారు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. అంచేత ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటి మాట ఏంటంటే, యేసు ప్రభువారు పరలోకం వెళ్ళిపోతుంటే శిష్యులు ఏడవకుండా ఎందుకు ఆనందించారంటే, ప్రభువారికి గొప్ప ఉద్యోగం ఇచ్చి వెళ్ళాడు ఆయన. చెప్పండి, ఉద్యోగం? గొప్ప ఉద్యోగం. ఎక్కడికి వెళ్ళి చేయలే ఉద్యోగం? సర్వలోకానికి వెళ్ళి ఆ ఉద్యోగం మనం ఎక్కడ పడితే అక్కడ యేసు ప్రభు అంటారు, నాకు అధికారం ఉంది భూమి మీద, మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు అని చెప్పి ప్రభువు సెలవిచ్చారు. రెండవదిగా ఆయన వెళ్ళిపోతుంటే ఏడవకుండా ఎందుకు నవ్వారంటే, యేసు ప్రభు అన్నారు, నేను వెళ్ళినా మరలా వచ్చి మిమ్మల్ని ఆ స్థలాలకు తీసుకెళ్తానని చెప్పి అన్నాడు. ఆయన పరలోకం తీసుకెళ్తున్నాడు. అక్కడ మీరు నేను కలిసి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి 2వ వచనాలు చదివితే అక్కడ మాట ఉంది, మీరు నేను కలిసి సదాకాలం పరలోకంలో ఉంటాం. ఎంతకాలం చెప్పండి? సదాకాలం పరలోకంలో ఉంటామని ప్రభు సెలవిచ్చారు. ఇక 3వ మాట ఏంటంటే, నేను మహిమ శరీరంతో పరలోకానికి వెళ్ళిపోతున్నా, ఆత్మీయ రీతిగా మీ మధ్య ఉంటానని చెప్పి అన్నాడు ఆయన. అందుకే శిష్యులు ఏడవకుండా ఆనందంగా
సంతోషంగా. ఇక్కడ ఒక మాట ఉంది, నమస్కారం చేసి యేసు ప్రభువును సాగనంపరంట. ఏం చేశారు చెప్పండి? నమస్కారం చేసి. లూకా సువార్త 24వ అధ్యాయము చివరి 2 విషయాలు మన వాక్యాంశం. నమస్కారం చేసినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. ఇంకా చివరి మాట ఏంటంటే, నేను వెళ్ళినా మరొకరిని పంపిస్తాను. ఓ చక్కని పాట ఉంది, దిక్కు లేనట్లు మిమ్మలను దిగనాడిపోను, ఇంకొక ఆయన నేను పంపిస్తాను. అంచేత ఆ ఇంకొక ఆయన మనం పొందాలి పరిశుద్ధాత్మను. ఆ పరిశుద్ధాత్మకు లోబడాలి. పరిశుద్ధాత్మ ప్రకారం మనం నడవగలిగితే, దైవజనులు రాశారు, పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఏం చేస్తారంట? పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, దైవాత్మ రమ్మనే కీర్తనలో, పాపస్థలము నుండి నీ సువార్త దగ్గరికి తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ. తెలివిని కలిగించి నిన్ను దివ్యగా వెలిగించేది పరిశుద్ధాత్మ తండ్రి. అంత గొప్ప పరిశుద్ధాత్మను యేసు ప్రభు భూలోకానికి పంపించాడు కనుక శిష్యులైన వారు ఏడవడం మానేసి ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా యేసు ప్రభువును సాగనంపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. అంచేత ముగింపులో చిన్న మాట ఏంటంటే, ప్రభు ఎడల మనం కలిగి ఉన్నటువంటి ప్రేమ. ఈరోజు చాలామంది నాకు ముందున్న దైవ సేవకులు ఎక్కువ ప్రేమ గురించి చెప్పారు. దేని గురించి చెప్పారు చెప్పండి? ప్రేమ. అందరు చెప్పండి ఒకసారి. ఏంటంటే ప్రేమ అన్నిటికంటే గొప్పదంట బైబిల్ గ్రంథంలో. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించే రాశాడు పౌలు గారు. అయితే ఈ ప్రేమ ఎలా ఉండాలంట? యేసు ప్రభువారు అంటారు, మొదటి ప్రేమను నీవు వదలకూడదు అని చెప్పి అంటాడు ఆయన. ఏ ప్రేమ అంటండి? మొదట దేవుని ఎడల మనకి ఎంత ప్రేమ ఉందో రాను రాను పెరగాలి కానీ తరగకూడదంట. ఈ మధ్య కొత్త పెళ్ళి అయింది ఒక ఆవిడికి, వినండి. పెళ్ళైన కొత్తలో భర్తను ఆవిడ ప్రేమనాథా అని పిలిచేదంట. ఏమని చెప్పండి? చెప్పండమ్మా. ప్రేమనాథా అనేదంట. కొన్నాళ్ళైన తర్వాత ప్రేమ పోయింది, నాథా అనేదంట. ఇప్పుడేముండదంటే, యార ఇంకా కొంచెం కూర ఏమంటావా, యార ఇంకా కొంచెం, ఇప్పుడు ఇది 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 స్టైల్ అంటే లేటెస్ట్ అంట. భర్తను యారా ఒరే, ఇప్పుడు యారా ఒరే అంటే తర్వాత ఏమంటారా మరి? అంటే రాబోయే కాలంలో ఇది ఏలాకోలని చెప్పడం లేదు. నేను విన్న మాట చెప్తున్నాను, చాలామంది భార్యలు భర్తని యారా ఒరే అంటున్నారట. ఏమండి, పూర్వకాలంలో స్వామి అని లక్ష్మీ పార్వతి గారు అంటే ఎన్టీ రామారావుని ఏమనేవారు ఎవరికైనా తెలుసా? భర్త అనేది కాదంట, స్వామి అని పిలిచేదండి. నేను ఇంటర్వ్యూలో అన్నమాట. ఏమనేదంట? మీరు కూడా మీ ఆయనే స్వామి అన్నారనుకో, మీకు బోల్డ్ వస్తువులు వచ్చేస్తాయి. ఏమండి, అంచేత ఈరోజు వాక్యంలో మనం గమనిస్తే రాను రాను ప్రేమ తగ్గిపోవడం కాదంట, ప్రభు మీద ప్రేమ పెరగాలి. అదే అంటారు పౌలు గారు, రాను రాను మహిమలో నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి మనం. ఎక్కడి నుంచి అక్కడ చెప్పండి? పరలోకములో మహిమలోంచి అధిక మహిమలోకి వెళ్ళాలంటే భూలోకములో విశ్వాసములో నుండి అధిక విశ్వాసంలోకి మనం ఎదగాలి. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక.